నిజానికి బీజేపీలో మీరు చెప్పిన అందరూ కూడా కేసులలో ఉన్నారు. తర్వాత బీజేపీలో చేరినాక వాళ్ళని అరెస్ట్ లేవు, కేసులు లేవు అని చెప్తున్నారు. ఇదే తరహాలో కవిత అరెస్ట్ నేపథ్యంలో కానీ ఫర్దర్గా కేసులు కాకుండా 15 మంది ఎమ్మెల్యేలు కంప్లీట్ 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ జతకట్టబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ నేతృత్వంలో ఒక కుట్ర జరుగుతుంది. దానికి ఆ టాస్క్ హరీష్ రావు గారికి ఇచ్చారని చెప్తున్నారు. ఇట్స్ ఎ జోక్ అండ్ ఫేక్. సార్ మీరు మంచి అన్నా, నువ్వు ఎంతసేపు అని అడిగే మీరు ఏకనాథ్ షిండే అవుతారట. ఇది చెప్పినాక నీకు కూడా చెప్తా. ఏకనాథ్ షిండే ఎవరైతారో రేవంత్ రెడ్డి అవుతాడు చెప్తా. అయితే ఈ ఫేకులు అన్నీ కూడా నేను ఈ ఫేక్ వార్తలు పెట్టి ఇలాంటి ఫాల్స్ న్యూస్ ప్రాపగండా చేస్తుండ్రు. నిజంగా మేము అది అనుకుంటే ముందే పోయి ఉండేవాళ్ళం కదా. మాకు అవసరం లేదు కనుకనే ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పోయి స్వయంగా రాహుల్ గాంధీ ఈ లిక్కర్ స్కామ్ అంతా ఫేక్, ఇది బీజేపీ కుట్ర, బీజేపీ అన్యాయంగా లిక్కర్ స్కామ్ను తెర మీదకి తెచ్చి ప్రతిపక్షాలను వేధిస్తుంది అని రాహుల్ గాంధీ చెప్పలేదా? ఢిల్లీలో కాంగ్రెస్ ఒక మాట, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులేమో లిక్కర్ స్కామ్ గొప్పది, లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కున్నది, కవిత లిక్కర్ స్కామ్ చేసింది, కేసీఆర్ లిక్కర్ స్కామ్ చేసిందని గల్లీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. ఢిల్లీ కాంగ్రెస్ నాయకులేమో లిక్కర్ స్కామ్ ఇది ఫేకు, ఇది బీజేపీ కుట్ర, బీజేపీ అక్రమంగా ప్రతిపక్షాలను ఇరికిస్తుందని ఢిల్లీ కాంగ్రెస్ మాట్లాడుతుంది. గల్లీ కాంగ్రెస్ది నిజమా, ఢిల్లీ కాంగ్రెస్ది నిజమా? ఏది నిజం? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మా మీద ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం తప్ప ఇందులో నిజం లేదు. కవిత గారిది ఈరోజు కేవలం ఆరోపణ మాత్రమే. ఒకవేళ కోర్టులో విచారణ జరిగి కోర్టులో తేలితే అప్పుడు అది నిజం. కానీ ఇదంతా కూడా ఈ ఆరోపణలు పట్టుకొని ఈ ఆరోపణల మీద ప్రతిపక్షాల మీద ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలు బురద జల్లేటువంటి దాన్ని పట్టుకొని మనం చర్చించడం ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఈడీ సిబిఐ కేసుల్లో ఈ దేశంలో ప్రూఫ్ అయినాయి 0.45%, 1% కేసులు కూడా ఇప్పటిదాకా ప్రూవ్ కాలేదు. అంటే 99% కేసులు ప్రతిపక్షాలను ఇరికించడానికి పెడుతున్నటువంటి కేసులే. మరి ఒక్క బీజేపీ నాయకుడు ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా, ఏ ఒక్క బీజేపీ నాయకుడి మీద ఎందుకో ఈడీ సిబిఐ కేసులు కావు, కేవలం ప్రతిపక్షాల మీదనే ఎందుకో అవుతా ఉన్నాయి. ఇది ఇవాళ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా? సో ఎట్టి పరిస్థితుల్లో మాది సెక్యులర్ పార్టీ, మేము ఏ రోజు ఎవరితో కలవలే. కలిసినాం, ఎప్పుడు కలిసినాం? 2004లో కాంగ్రెస్తో కలిసినాం తెలంగాణ కోసం. మోసం చేస్తే 2009లో ఒక ప్రధాన పార్టీని ఒప్పియడం కోసం, జై తెలంగాణ అనిపించడం కోసం తెలుగుదేశంతో కలిసినాం. కలిస్తే బహిరంగంగానే కలిసినాం, లోపల కలిసి అలవాటు బీఆర్ఎస్కు లేదు. వీఆర్ ఫైటర్స్, మేము ఉద్యమకారులం, పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. పోరాడతాం, నేరుగా కలుస్తాం, నేరుగా పోరాడతాం. కానీ లోపల షేక్ హ్యాండ్లు ఇచ్చుడు ఈ కాంగ్రెస్ లెక్క ఈ రేవంత్ రెడ్డి లెక్క మాకు అలవాటు లేదు. హరీష్ రావు గారు ఒక్క నిమిషం చెప్తున్నారు. ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు. మొన్న బీజేపీ ఆయన మాట్లాడితే టీవీలో చూసిన రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అవుతాడు అని అంటున్నారు. నేను ఆయన కూడా చెప్పిండు, ఎవరు ఆయన అరవింద్ కుమార్, అరవింద్ నిజామాబాద్ ఎమ్మెల్యే గారు అన్నారు రేవంత్ రెడ్డి మంచోడే అంటుండు. బీజేపీ ఎంపీ అంటుండు రేవంత్ రెడ్డి మంచోడే, మా పార్టీలకు వస్తే ఆయన్నే ఏకనాథ్ షిండే చేస్తామంటుండు. ఇలా అరవింద్ చెప్తుండు బీజేపీ ఎంపీ. కానీ మీ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒకరు చనిపోతే, ముగ్గురు కాంగ్రెస్లోకి వెళితే ఇంకో 20 మంది రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్లోకి వెళ్ళడానికి. ఎట్లా మీరు ఆ పార్టీని కూల్చగలుగుతారు?